మహేష్ బాబు కెరియర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్తో మూవీ రాబోతోంది అని మనకు తెలుసు. అయితే రాజమౌళి గారి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ప్రస్తుతానికి మరి అన్న డేట్కి వస్తుందా లేదా అనే సందర్భంలో కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అభిమానులు. అయితే నిజంగా వాళ్ళకు ఒక అప్డేట్ తీసుకొచ్చాను. ఈ వారణాసి చిత్రం ప్రస్తుతానికి తప్పకుండా అన్న డేట్లోనే వస్తుంది. అభిమానులు ఎవ్వరు కూడా ఇబ్బంది పడొద్దు. ఎందుకంటే దీనికి సంబంధించి నేను కరెక్ట్ డేట్ ఏదైతే అనౌన్స్ చేశానో 2027లో అది తప్పకుండా వస్తుంది. అయితే మగధీర సమయంలో డేట్ మారింది, త్రిబుల్ సమయంలో డేట్ మారింది, అండ్ బాహుబలి సమయంలో కూడా డేట్ మారింది. కాబట్టి తప్పకుండా ఇప్పుడు కూడా మళ్ళీ రాజమౌళి డేట్ మారుస్తాడని మీరు ఎలాంటి ఇబ్బంది పడొద్దు. అండ్ తప్పకుండా మీరు అనుకున్న డేట్ ప్రకారంగానే 2027లో తప్పకుండా షూటింగ్ పూర్తి అయిపోతుంది అండ్ రిలీజ్ కూడా అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 60% షూటింగ్ పూర్తయిందని రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి రామోజీ ఫిలిం సిటీలో కొన్ని కీలక సన్నివేశాలను తీస్తున్నట్టు వారణాసి చిత్రానికి సంబంధించి అండ్ 2027లో తప్పకుండా సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మీరు ఎలాంటి ఇబ్బంది పడొద్దు అని ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో కూడా అభిమానులకి అన్న సంవత్సరంలోనే అన్న డేట్కి మాత్రమే మేము తప్పకుండా రిలీజ్ చేస్తాం తప్ప బాహుబలికి డేట్ మార్చినట్టు కానీ మగధీరకి డేట్ మార్చినట్టు త్రిబుల్ డేట్ మారినట్టు ఇప్పుడు వారణాసికి అసలు మారే అవకాశమే లేదని రాజమౌళి గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే దాదాపు 60% షూటింగ్ పూర్తి అయిపోయింది కాబట్టి ఇంత నమ్మకంతో చిత్ర యూనిట్ ఉంది అని దర్శకుడు రాజమౌళి గారు చెప్పడం జరిగింది. సో అభిమానులు ఎవరైనా కానీ ముఖ్యంగా వారణాసి కోసం ఎదురు చూస్తున్నట్టయితే మరి శ్రీరాముడిలా మరి ఇక్కడ మహేష్ బాబు గారిని చూసే అవకాశం ఉంది. కాబట్టి కథకి అనుగుణంగా ఎలాంటి సందర్భం ఉంటుందో మరి ఎన్ని గెటపుల్లో మనము మహేష్ బాబు గారిని చూడబోతున్నామో ఈ వారణాసి చిత్రంలో తప్పకుండా అభిమానులు కూడా ఎలాంటి ఇబ్బంది పడొద్దు. తప్పకుండా 2027లోనే సినిమా వస్తుంది. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. బాయ్.